కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి మేఘారెడ్డి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వాళ్ళ మధ్య మేఘారెడ్డి వల్ల వనపర్తి అభివృద్ధి ఆగిపోయిందని చిన్నారెడ్డి అంటే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కు నియోజకవర్గంతో ఏం పని అని ప్రశ్నించారు మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. వనపర్తిమే సవాల్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పోటాపోటీగా పార్టీ కార్యాలయాలను ఓపెన్ చేస్తున్నారు. వనపర్తి గడ్డ తన అడ్డా అనుకుంటే మేఘారెడ్డి వచ్చారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. కొందరు డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారన్న చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ పోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటితో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో మేము మనం చేస్తాం. ఒకవేళ డబ్బులు తీసుకునే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందని ఆయన అనుకుంటే ఆయనకు 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా 9 సార్లు బీఫామ్ ఇచ్చారు. సో అట్లా ఉన్నట్ల మరి ఆయనే చెప్పాలి, నేనైతే డబ్బులు ఇవ్వాలి. చిన్నారెడ్డిపై టీపీసీసీకి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు మేఘారెడ్డి అనుచరులు. చిన్నారెడ్డికో హటావో, కాంగ్రెస్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. అధిష్టానంపైనే ఆరోపణలు చేసిన చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చిన్నారెడ్డి నుంచి కూడా సమాచారం తీసుకున్నాక చర్యలు తీసుకుంటామన్నారు. మేఘారెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి వారు ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇచ్చాము. చిన్నారెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా తెప్పించుకున్నాము. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు, రకరకాల పదవులు అనుభవించినారు, ఇప్పుడు పదవిలో ఉన్నారు కూడా. సీనియర్ మోస్ట్ నాయకుడికి అన్ని రకాల గౌరవం ఇస్తూ ఉన్నాం కూడా. వారు మాట్లాడింది నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని అంతా కూడా ఏఎస్కి చేరవేసి తదుపరి ఏం జరుగుతుందో తర్వాత చెప్తాం. వనపర్తి వివాదం త్వరలోనే ముగుస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. అంతర్గత విభేదాలు సమసిపోతాయన్నారు.